ఒసే పిచ్చి మొహం దానా, ఎక్కువ ప్రైస్‌లు కూడా నువ్వు భరించలేను. హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లల్లో చూసుకొని పాసి పని చేసుకొని బతుక్కో. ఎల్లు. హలో అండి. ఇప్పుడు ఒక ఆడియో క్లిప్ అనేది నేను వినిపిస్తాను. మీరు వినండి. నిన్న వాళ్ళు ఒకరిని తిట్టారు కదా! అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు. అది పోస్ట్ చేశాను. అయితే దాని కింద నాకు ఒకరు కామెంట్ చేశాడనమాట. ఏమనంటే, ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక వాళ్ళ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పేసి. సో వాళ్ళకి చెప్తున్నాను పర్టికులర్‌గా. ఇప్పుడు ఈ ఆడియో వినండి. ఈ ఆడియో వినేసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ ఆడియో ఇనండి. ఇన్న తర్వాత మీరు మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ మీరు మాట్లాడండి. ఒసే పిచ్చి మొహం దానా, ఎక్కువ ప్రైస్‌లు కూడా నువ్వు భరించలేను. హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లల్లో చూసుకొని పాసి పని చేసుకొని బతుక్కో. ఎల్లు. ఒక ఆవిడ పచ్చళ్ళ రేట్లు ఎక్కువున్నాయండి, కొంచెం తగ్గించండి అని అడిగినందుకు ఆ అమ్మాయి నోటికొచ్చినట్టు మాట్లాడుతుందనమాట. మీరెళ్ళి ఇళ్ళల్లో పాచి పనులు చేసుకోండి, ముష్టెత్తుకోండి అన్నట్టు. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల మీదనే ఆ అమ్మాయి బిజినెస్ చేసుకొని బతుకుతుంది కదా. అది మనం వేసే ముష్టి. అంటే మనం చూసేవాళ్ళం ఉంటాం కదా. సో మనం వేసే ముష్టి అనమాట. ఆ ముష్టి మీద ఆ పిల్ల బతుకుతుంది. ఆ ముష్టి మీదనే ఆ పిల్ల వ్యాపారం చేసుకుంటుంది. అదే ముష్టి మొహంది. మనం వేసే ముష్టి మీదే బ్రతుకుతూ పచ్చళ్ళు కావాలండి మేము కొనుక్కుంటాము, మీ దగ్గర ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కొంచెం తగ్గించండి అని అడిగినందుకు మనల్ని ఇన్ని తిట్లు తిడుతుందా? అంటే వాళ్ళలాగా ఎక్స్పోజింగ్ చేసి బిజినెస్ చేసుకోవాలి. అలాంటిగా బిజినెస్ చేసే బదులు ఇళ్ళల్లో పాచి పని చేసుకున్నా తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడదాన్నిగా మనం ఉన్నాము. ఒక 10 మందికి మన బాడీ అంతా చూపించేసి బిజినెస్ చేసుకోవడం కంటే కూడా పాచి పని చేసుకొని డబ్బులు తెచ్చుకోవడంలో పెద్ద ఇదేం కాదు కదా. ఇదే బెస్ట్ పని. మనం చేసేది బెస్ట్ పని, అది చేసేది ముష్టి పని అనమాట. సో అది ఆ పాచి పని కంటే ఇంకా వరస్ట్ థింగ్ అనమాట అది. సో ఆమెను తిట్టింది కదా, మీరు పోయి 10 ఇళ్ళల్లో పాచి పని చేసుకొని బ్రతుకు అని చెప్పేసి. అంతకంటే వరస్ట్ పని అనమాట ఇది చేసే పని. లిటరలీ నాకు చాలా కోపం వస్తుంది. అసలు ఒక ఆడది అయ్యుండి ఇంకొక ఆవిడ్ని అలా తిట్టొచ్చా? ఇప్పుడు అందరూ పుట్టుకతోనే ఐశ్వర్యంలో ఏమీ పుట్టరు కదా. వీళ్ళు కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఒకేసారి ఐశ్వర్యంలో ఏం పుట్టలేదు కదా. అలా ఐశ్వర్యంలో పుట్టుంటే ఇప్పుడు ఎందుకు పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు? సో అలా తిట్టకూడదు కదా. అసలు ఆడవాళ్ళని తిట్టకూడదు కదా. అసలు అది చాలా తప్పు కదా. ఒక ఆడది అయ్యుండి ఇంకొక ఆడవాళ్ళని తిట్టొచ్చా? చూడండి, ఆ వీడియో వినండి. అసలు ఎంత కోపం వస్తుందంటే ఆ మాటలకి. అడిగితే పోయి పాచి పనులు చేసుకోండి, ముష్టెత్తుకోండి ఇలాంటి మాటలు మాట్లాడతారా అసలు? దయచేసి మీరెవరు అసలు వాళ్ళ వీడియోస్ చూడమాకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి. ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గర పచ్చళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోమాకండి. వాళ్ళు మనం చూసే వీడియోస్ మీద వచ్చే డబ్బుల మీద బ్రతుకుతున్నారు వాళ్ళు. అంటే మనం వేసే ముష్టి మీద వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు మనల్ని ఇంత తిడుతున్నారు కదా. నిజంగా చెప్పాలంటే మనం వేసే ముష్టి అనమాట అది వాళ్ళకి. మన వల్ల వచ్చే ముష్టి డబ్బుల మీద వాళ్ళు బ్రతుకుతూ, ఆ ముష్టి డబ్బుల మీదే వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ, మనమేసే ముష్టి మీదనే వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. ఆ ముష్టి వల్లే వాళ్ళకి అంత కొవ్వు బట్టి బలుపెక్కి కొట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నమాట. దయచేసి మీరెవరు వాళ్ళ ఛానల్ చూడొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ముఖ్యంగా అబ్బాయిలు దయచేసి వాళ్ళని ఎక్స్పోజింగ్ చూసి వాళ్ళకైతే సపోర్ట్ చేయొద్దు అస్సలు. నా వీడియో కొంతమంది కామెంట్ చేశారు నిన్న. వాళ్ళకి చెప్తున్నాను, ఎవరు ఎలాంటోళ్ళని తెలుసుకొని ఆ తర్వాత వీడియోస్ కిందొచ్చి కామెంట్ చేయండి. పిచ్చి పిచ్చిగా కామెంట్లు అయితే చెయ్యొద్దు అసలు. మీకేదన్నా దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ వీడియోస్ కిందెళ్ళి కామెంట్ చేయండి. మీరెందుకు ఇలా పచ్చళ్ళ రేట్లు పెట్టారు, మీరెందుకు ఇలా అందరిని తిడుతున్నారు అని చెప్పేసి. అంతేగాని ఇలా చెప్పే వాళ్ళ వీడియోస్ కింద అయితే కామెంట్ చేయొద్దు మీరు.